అనుభవ పాఠము మనకి నేర్పడానికి దేవుడు కొన్ని కఠిన శ్రమల గుండా మనల్ని తీసుకెళ్తాడు అనుభవ పాఠం కోసం. సోదరుడా, ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు బాగా వినండి. ఏమండి, శృతి లేకుండా సూటిగా చెప్పేస్తా. ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు ఇక్కడ జీవితానికే పరిమితం కాదు, రేపు మనకు రాబోతున్నటువంటి నిత్యత్వం, యుగయుగాలు నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవంలో కూడా ఈ అనుభవాలు ఉపయోగపడతాయి. మనల్ని దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తుంది ఓన్లీ ఈ భూమి మీద జీవితం కోసం కాదు అని మీరు గుర్తించాలి. దేవుడు ఇక్కడ మనల్ని రకరకాల అనుభవాల గుండా తీసుకెళ్తుంది కేవలం ఇక్కడి జీవితం కోసం మాత్రం కాదు. రాబోతున్న ఆ జీవితం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. దీన్ని మనందరం గుర్తించాలి. దీన్ని ఒక పాటలో మెన్షన్ చేశాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక పాటలో దీన్ని పొందుపరిచాను. మీకు గుర్తు రావాలి ఆ పాట ఏదో. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా. మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక. ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక. ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. పాట మీకు తెలుసు, అదిగో ప్రియునికేక. ఓకే, అందులో అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే. అంటే ఇప్పుడు నువ్వు పొందే గాయాలన్నీ ఒకనాటికి మాసిపోతాయి పిచ్చోడా, కలవరపడవాకు అని దాని అర్థం. ఈ గాయాలన్నీ తర్వాత గేయాలవుతాయి. అది కూడా ఇంకో పాటలో, గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి. మీలో కొంతమంది అనుకోవచ్చు, శాలే మన దగ్గర రాగానే ముందు ఓదార్పు మొదలు పెడతాడు అని. నేను ఓదార్చడం కోసం చెప్పట్లేదు, నా బాధ్యత చెప్తున్నా. అంటే ఈ మాటలతో మిమ్మల్ని ఏదో కాస్త దువ్వి పోనీ అలానే అనుకోండి, ఏదో కాసేపు మిమ్మల్ని దువ్వాను అనుకోండి. ఇప్పుడు పందెంలో కోడి ఉంది కదా, ఫస్ట్ పట్టను వదులుతారు, పట్టు కొట్టుకుంటాయి. 4-5 సార్లు కొట్టుకోగానే బాయ్ ఎత్తుళ్ళు అంటాడు, మళ్ళీ ఎత్తాలా. ఆడుకోండి ఆడెత్తుతాడు, ఈడుకోండి ఈడెత్తుతాడు. ఎత్తినప్పుడు కోడిని ఏం చేస్తాడు? దూతాడా లేకపోతే ఏకలన్నీ ఏం చేస్తాడు? కొంచెం నీళ్లు దాపుతాడు. కొంచెం నీళ్లు దాపి కాస్త దాన్ని అట్టిట్టు గదిలిచ్చి తల మీద కాస్త దువ్వి కాస్త అట్టిట్లా తేరుకునేటట్టు చేసి మళ్ళా బరిలో వదిలిపెడతాడు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఆ పనే చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు 6 రోజులు పందెం కొట్టొచ్చారు అక్కడ. ఇప్పుడు ఆదివారం రాగానే ఇప్పుడు మళ్ళీ ఏం మొదలు పెడతాడని కాస్త నీళ్లు దాపి, అంటే వాక్యం దాపి కొంచెం ధైర్యపరిచి కూటం అయిపోగానే మళ్ళీ ఎల్లో దించుతాడు అనమాట. మళ్ళీ ఇప్పుడు 6 రోజులు ఫైటింగ్ చేయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అర్థమైందా? కొన్ని అట్లనే అనుకోండి. కానీ నేను చెప్పేది మాత్రం వాక్య సత్యం. నా సొంత మాటలు నేను చెప్పను. మనకి అనుభవం అవసరం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన అనుభవం. అందరూ దేవుని బిడ్డలే. మనం ఒక్కటి చూసుకోవాలి, ఆయన చెప్పినట్లు మారు మనసు పొందామా లేదా, ఆయన చెప్పినట్లు బాప్తిస్మం పొందామా లేదా, ఆయన చెప్పినట్లు పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా, ఆత్మచేత నడిపించబడుతున్నామా లేదా అనేది చూసుకోవాలా. అంతే. అక్కడ నువ్వు బ్యాలెన్స్ అయి దేవునికి అప్పచెప్పుకుంటే ఇక నువ్వు ఆయన గొర్రెవే, ఆయన నీ కాపరి. అన్యులు మనల్ని వెటకారంగా అంటున్నారు, గొర్రె ఒరే గొర్రె గొర్రె అని. మనం గొర్రెలం, వాడు మేక. అర్థమైందా? గొర్రె నిజమే, మనం గొర్రెలమే. ఎందుకంటే వాక్యమే చెప్పింది, నా గొర్రెలు నా స్వరము వినును అని. అయితే గొర్రెలమే కానీ మా కాపరి మనిషి కాదు. సైన్యములకు అధిపతి యెహోవా మా కాపరి. ఆయన దగ్గర రెండు ఉన్నాయి, గొర్రె మరియు సింహం. గొర్రె పిల్ల ఆయనే, సింహం కూడా ఆయనే. అదే నైజం మాకు కూడా ఇస్తాడు. ఒక దశలో గొర్రె పిల్లలో, మరో దశలో యూదా గోత్రపు సింహం పిల్లలం. ఈ అనుభవం ఉంది, ఆ అనుభవం ఉంది. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొంది, ప్రభువా ఇక నుంచి నా జీవితం నా చేతుల్లో కాదు నీ చేతుల్లో పెడుతున్నాను, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించని ఏనాడైతే నువ్వు అప్పచెప్పుకున్నావో అప్పుడు నువ్వు ఆయన కాపరిత్వం కిందికి వచ్చావు. ఆయన ఆలన పాలన కిందికి నువ్వు వచ్చావు. మొదటి అడుగులో విజయం పొందావు, విశ్వాసిగా మారావు, సక్సెస్. ఇప్పుడు ఎవరు నీకు కాపరి? నోరు తెరిచి అందరూ చెప్పండి. యెహోవా నీ కాపరి, నా కాపరి. యేసయ్య మన కాపరి. మరి ఆయన కాపరిత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బాధలేంది అంటే, ఆ కాపరిత్వంలోకి వచ్చిన తర్వాతనే అసలు అనుభవ పాఠాలు అనేవి ప్రారంభమవుతాయి. బళ్ళో చేరకముందు పాఠాలు ఎందుకు ఉంటాయి చెప్పండి? స్కూల్లో చేరకముందు పాఠాలు ఉంటాయా? ఆడు బజార్లో అమ్మిడి తిరుగుతాడే, చిల్లర పనులు చేసుకుంటా. బళ్ళో చేరినాక కదా పాఠాలు స్టార్ట్ అయ్యేది. ఇక వాడు ఎంత చదువుతూ ఉంటే, ఎంత స్థిరంగా ఉంటే అన్ని తరగతులు పైకి వెళ్తూ ఉంటాడు. కాబట్టి మనం యేసయ్య బళ్ళలోకి, యేసయ్య కాపరిత్వానికి, యేసయ్య టీచింగ్ కిందికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు పాఠం స్టార్ట్ అయింది. అది విషయం. ఇక ఎవరెవరికి ఏమేం పాఠాలు నేర్పాలనుకుంటాడో, వాళ్ళ ద్వారా ఎలాంటి పని రేపు చేయించాలనుకున్నాడో, అది భూమి మీద కావచ్చు, అక్కడ కావచ్చు, అవన్నీ మనకు వంట పట్టిస్తాడు ప్రాక్టికల్గా, అనుభవంతో. అంతే తప్ప నీ మీద ఆయనకేమీ పగ లేదు, ద్వేషము లేదు. ఇంకా చెప్పాలంటే నిన్ను అవమానపరిచి ఆనందపడేవాడు కాదు. స్ట్రైట్గా చెప్పాలంటే నిన్ను ఎవడైనా ఏదన్నా అంటే నీకంటే ఎక్కువ ఆయన ఫీల్ అవుతాడు. ఇది కూడా వాక్యమే, నా సొంత మాటలు చెప్పట్లా. నిన్ను ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే అంటే నువ్వు పడుతుంటావుగా, నువ్వేదో పెద్ద భారం మోస్తున్నట్టు ఫీల్ అవుతావు. కానీ నేను చెప్పనా, నీకంటే ఎక్కువ నలిగేది ఆయన. తండ్రి ముందు కొడుకుని ఎవడన్నా తిడితే వాడి సిగ్గులేని కొడుకు అయి ఉండి తిట్లు తింటే తినొచ్చు, కానీ తండ్రి గుల్లైపోతుంటాడు. ఎందుకు? ఒక్కొక్క తండ్రి ఉండబట్టలేక ఆ కొడుకుని తిడతాడు, ఆ కొడుకుని తిట్టేవాడిని కూడా తిడతాడు. ఈ దరిద్రుడి వల్ల ఎక్కడెక్కడ ఎదవల చేత నేను మాట పడాల్సి వచ్చింది అంటాడు. ఇంకా పెద్ద పెద్ద మాటలు కూడా జారుతాడు, డాషులు కూడా పెడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయనకే తిట్లు తింటుంది వీడుగా. బాధ ఎందుకు ఆయనకి అంటే తండ్రి కాబట్టి. దీనికి లేఖనాలు మస్తు సాక్ష్యం ఇస్తాయి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అనే మాట బైబిల్లో ఉందా లేదా? ఎంతమందికి తెలుసు? తెలుసా? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను.
నిన్ను ముట్టినవాడు ముడుతున్నాడు అనే మాట ఉందా లేదా? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అనే మాట ఉందా లేదా? దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదో నువ్వు నేను మోస్తున్నట్టు ఫీలింగే తప్ప మొత్తం కథ అంతా నడుపుతుంది ఆయన. మనకంటే ఎక్కువ గాయపడేది ఆయన. ఒకప్పుడు తీసేయి, మనం మారు మనసు పొందలేదు, ఆయన తెలుసుకోలేదు, ఆయన సంబంధం కాలేదు. ఇప్పుడు మారు మనసు పొంది ఆయన రక్తం చేత విమోచింపబడి విశ్వాసమును బట్టి పరలోక తండ్రికి కుమారులము కుమార్తెలమయ్యాం. ఇక మనల్ని తిట్టే తిట్లని అడ్డుపోయి తగులుతుంటాయి. అన్ని తింటా కూడా ఆయన నిన్ను దానికి అప్పగించాడంటే నేను చెప్తున్నాను, మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి అప్పచెప్పాడు. వాటిలో మొట్టమొదటిది ఏం చెప్పాను? దీపం వెలుగుతూ ఉంటే ఒక సోదరి దీపంతో అందట, దీపమా, నా చదువు మీదే దృష్టి పెట్టి చదువుకుంటున్నాను కానీ ఇంతగా నాకు వెలుగును పంచుతున్నావు, నిన్ను ఒకసారి కూడా తలంచలేదు. నీ వెలుగును ఆస్వాదిస్తున్నాను, నీ వెలుగును ఉపయోగించుకుంటున్నాను కానీ నిన్ను గుర్తించలేకపోయాను. దీపమా, పాపం నా కోసం ఎంత కష్టపడుతున్నావో అందట దీపంతో. అప్పుడు దీపం అందట, నా బొంద నేను కష్టపడేది ఏముంది, పడే కష్టమంతా నూనె పడుతుంది అందట. ఎందుకంటే ఆ దీపపు ఒత్తి నుంచి మంట వస్తుంటుంది కదా, ఆ మంటే కదా వెలుగు. అవునా? అదేంటి అట్లా అంటావు? నువ్వు లేకపోతే ఎట్లా కుదిరిద్ది, నువ్వే కదా కాలుతుంది అని ఆ ఒత్తినంటే, నేనా ఓ పని చేయి, ఈ నూనెలో నుంచి నన్ను తీసి బయటయి, ఆ నిప్పుతో సహా ఈ నూనెలోంచి నన్ను తీసి బయటయి, క్షణాల్లో కాలిపోతాను. ఇక మళ్ళా నువ్వు నన్ను వెలిగించడానికి, నా వెలుగు కింద నువ్వు ఉండడానికి కుదరదు. కావాలంటే తీసి బయటే చూడు, క్షణాల్లో కాలిపోతాను. కానీ నన్ను నూనెలో ఉంచు, కనబడుతుంది నేనే కానీ నా లోపలికి ప్రవహించి అగ్నికి ఆహుతవుతుంది నూనె కానీ నేను కాదు. ఇప్పుడు మనలో నూనెగా ఉండి ప్రవహిస్తున్నవాడు ఆయనే, మనం కాదు. అర్థమైందా? మనం ఫీల్ అవుతున్నాం మనమని. అందుకే చాలాసార్లు నాతో నేను చెప్పుకున్న మాట ఏమిటో తెలుసా? ఓ పెద్ద ఏదో చేస్తున్నట్టు నీ మీద నువ్వు జాలి పడొద్దురా అని నా మీద నేను చెప్పుకుంటా. మీకు కూడా అదే చెప్తున్నాను, మన మీద మనకి జాలి పడే తత్వం అనేది రానియొద్దు. చాలాసార్లు మనం ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎక్కడో తెలుసా? మన మీద మనమే జాలి పెట్టుకుంటాం చూడు, అక్కడ దెబ్బతింటాం. మన గురించి మనం ఆలోచిస్తాం, మనకేదో అయిపోతుందని మనం ఫీల్ అవుతాం, మన మీద మనకి జాలి ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోతే అంత దెబ్బతింటాం. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? మన మీద మనకి జాలి ఎక్కువైందంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలామంది సూసైడ్ చేసుకునేది అందుకే, వాళ్ళ మీద వాళ్ళకి జాలి ఎక్కువైపోయి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అసలు నాలాంటి బాధితురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, నాలాగా మాటలు ఎవరు పడరు, నాలాంటి సమస్యలు ఎవరికీ లేవు, నాలాంటి ఇబ్బందులు ఎవరికీ లేవు, నిజంగా నేను మాత్రమే ఈ బాధ పడుతున్నానని ఎక్కువ జాలికి వెళ్ళిపోయి తమ మీద తమకు జాలి ఎక్కువైన వాళ్ళు ఖచ్చితంగా ఆడికే పోతారు. అంత డేంజర్. అందుకే మన మీద మనకి జాలొద్దు. ఎంత బాధలన్నా పడని, ఏడిచావు, ఎవరికంటే ఎక్కువ పడ్డావురా నోరుమోయి అనుకోవటం వెళ్ళటమే. ఏడిచావు, ఎవరికంటే ఎక్కువ చేశావు, ఎవరికంటే ఎక్కువ అనిపించావు అనుకొని నిన్ను నువ్వు తృణీకరించుకోవటమే తప్ప జాలి పడటానికి లేదు. వెలిచూపులకు నువ్వు కనపడుతున్నావు కానీ మోత మోసేదంతా ఆయనే. అది వాక్యం చెప్తున్న సత్యం. లేకపోతే నువ్వు ఎదుర్కొన్న శోధనలకి, నువ్వు ఎదుర్కొన్న బాధలకి నీ పక్షాన దేవుడుండి నిన్ను చంకనెత్తుకోకపోతే ఇన్నాళ్ళ నీ విశ్వాస యాత్ర అస్సలు సాగదుగాక సాగదు.